95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్ రిటర్నింగ్ అధికారులతో సంయుక్త సమావేశం. కౌంటింగ్ ఏజెంట్లకు కల్పించాల్సిన సౌకర్యాలు తదితర అంశాలపై స్పష్టత. అమృత క్యాజిల్ హోటల్ స్పా సెంటర్ లో పోలీసుల దాడులు. మసాజ్ పేరుతో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 మహిళలు అరెస్ట్. రోడ్లపైన చెత్త, ప్లాస్టిక్ లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది. వట్టెపల్లి ఫాతిమా నగర్ రైల్వే ట్రాక్ పై ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 53 ఏళ్ల వ్యక్తి. ఇక డీటెయిల్స్ చూసే బంజారాహిల్స్ లో పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్, హైదరాబాద్ డిఈఓ జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారులతో సంయుక్త సమావేశం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం జోనల్ డిసిఎస్పీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు మరియు అసెంబ్లీ సెగ్మెంట్ల సబ్ నోడల్ ఏసీఎస్పీ హెచ్ఓపీ లోక్సభ 2024 ఓట్ల లెక్కింపుకు సంబంధించి డిఆర్సీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, సంసిద్ధతకు సంబంధించి మరియు కౌంటింగ్ కేంద్రాల్లో చేయాల్సిన వివిధ ఏర్పాట్లను డిఈఓ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ వివరించారు. కౌంటింగ్ కు అనుమతించని వ్యక్తుల గురించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఏసీఎస్పీలకు అవసరమైనటువంటి సూచనలు అందించారు. హాళ్లు, కౌంటింగ్ ఏజెంట్లు ఎవరి ద్వారా మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం, మీడియా సెంటర్ ఏర్పాట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి తదితర అంశాలపై స్పష్టత ఇచ్చారు. So you all know the retire security which we are supposed to give on the day of counting. So and then we will also discuss about the strong room arrangements after the counting also. So till the time these boxes are deposited in the సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి అమృత క్యాజిల్ హోటల్లోని మ్యాగ్వీ వెల్నెస్ స్పా సెంటర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్ పేరుతోటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా నిర్వాహకురాలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Bye. Give it. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాకా కాంటా వద్ద రోడ్డు పైన చెత్త మరియు ప్లాస్టిక్ ఉండటం వల్ల అందులో అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక్కడ చెత్త మరియు ప్లాస్టిక్ ను వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.
వట్టేపల్లి ఫాతిమా నగర్ రైల్వే ట్రాక్ పై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షేక్ రయాజ్ అనే 53 వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రమాదం జరిగిన 5-6 గంటలకు కానీ రైల్వే పోలీసులు రావటం లేదని, దీనికి కారణం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. डेंजर तकलीफ है। रेलवे से 5-6 बजे से जो वहाँ पे पड़े हुए हैं, हम लोग ठहरे हुए हैं यहाँ पे। बच्चे वैसे ले लेके चले जाते बोल रहे अब उनके प्रधान साहब बोल रहे हैं हम ऐसे ले लेके चल जाते, बाद में केस हो जाएगा। कुछ उनको ज्यादा नुकसान भी तो नहीं हुआ बॉडी को, खाली सर पे मार पड़े हुआ दिख रहा हो। बाद में कुछ हमारे ऊपर एक्शन होगा बोल के हम लोग उनको समझा के रखे हुए। 1 बज रहा रात का, ये तरीका है क्या बोलो आप लोग? पुलिस वाले भी करे, करके 12 बजे महिलापल्ली से एसआई साहब मैडम उडम आए थे। उन लोग बोले हमारा एरिया नहीं है ये, फिर फलकनुमा को करो, रेलवे पुलिस को काचीगुड़े को करो। वो तो हम लोग को क्या मालूम, कैसा करेंगे बोलो? आप पुलिस वाले हैं, आप लोग को मालूम रहता, आप लोग कॉपरेट करना, क्या करना। बॉडी उठाने का कुछ भी नहीं साहब, अभी तक रात के 1 बज रहा, 5 बजे से बॉडी अभी पटरियों पे ही पड़ी हुई है। अब जो भी कॉपरेट करे, हैदराबाद थोड़ा बहुत बोले, फिर उन्होंने भी फोना वोना करे, बाद में हमको मीडिया वाले आए, वो लोग सपोर्ट करे। ये आपके सामने बयान आ रहा जो भी है। अभी क्या टाइम हो रहा है? 1 बजने आ रहा, 1:17 हो रहे, अभी भी पटरियों पे पड़ी हुई है। घर में पूरा बच्चियां उमराट है। अब हम लोग कैसा बोल के करेंगे? अभी बाजू ने बोले सुबह में आते, सुबह में उठाते, तो रात भर पटरियों पे कैसा रहेंगे हम डेड बॉडी ले लेके बोलो? ये रेलवे पुलिस का कॉपरेट होना चाहिए, हमारे को सपोर्ट करना चाहिए। अब हमारे खानदान कबीले में तो कोई भी आके हमेशा कटते नहीं मरते नहीं, हमको क्या मालूम। जो मालूम हुआ तो उसके बाद में जिसका इंतकाल हुआ वो मेरे ड्रिंक करते थे शायद, मेरे को पक्का कंफर्म नहीं है, करते थे। अभी करे है नहीं करे, फैमिली प्रॉब्लम ऐसा कुछ भी नहीं। फैमिली प्रॉब्लम अब वो तो उनके घर को मालूम, मेरे समझे होना उन्होंने। ठीक है, अभी मेरे को मालूम होता है कि मैं भी 8 बजे से हूँ यहाँ, अभी रात का 1 बज रहा, अभी पटरियों पे कैसा रहना बोलो? रेलवे पुलिस का काम है, थोड़ा कॉपरेट करना चाहिए, जल्दी आना चाहिए। ये आए दिन यहाँ पर ऐसा पटरियों पे से हादसे हो रहे हैं जी, तो ये रास्ता कहाँ से खुला है पटरियों पे जाने का? पटरियों पे से उधर से आते भाई, वो क्या वो बोलते हैं, जहीर भाई की जहीर भाई की किरानी दुकान है वहाँ, मौता के वास्ते बोल के छोड़े हुए है वो रास्ता। अब उधर से अंदर इंटर होते बच्चे, अब इन्हों भी शायद उधर से आए, अभी क्या टेंशन था तो ऐसा। हमेशा ऐसे करते रेलवे वाले ने, फिर आज नहीं, हवा हमारे साथ तो आप हवा जैसा हुआ। इससे पहले कभी ऐसा अभी ऐसा तो हम पक्का नहीं बोल सकते भाई, हमारे को जो तकलीफ हुई हम इसका मीडिया के सामने रखे ये बात। हुआ? क्या मुतालिबा है? अब यही है कि रेलवे पुलिस से जरा बोलो, आपके थ्रू मालूम करो उनको कि थोड़ा कभी ऐसा कुछ हादसा हो गया तो जरा जल्द से जल्द कॉपरेट करे बोल के।
స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని యాన్యువల్ డే ఎలిక్సిర్ 2024 సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ యాన్యువల్ డే సంబరాలలో స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా నృత్యాలు, ఆటపాటలతో ఆనందంలో మునిగి తేలియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు వెంకటనారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ కేవీకే రావు, స్విట్ సెక్రటరీ శ్రీహర్ష శశాంక్, స్విట్ జాయింట్ సెక్రటరీ శ్రీ హరీష్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కండక్ట్ చేస్తూ ప్లేస్మెంట్స్కి సంబంధించి కూడా వాళ్ళ అకాడమిక్స్ని, వాళ్ళ ట్రైనింగ్ని, వాళ్ళ ప్లేస్మెంట్స్ని అన్నీ కలిపి ఒక మోతాదులో మనం కలిపి చెప్పినప్పుడే వాళ్ళని ఒక ఎంప్లాయబుల్ ఇండివిజువల్గా, ఎంప్లాయబుల్ స్టూడెంట్గా మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఈ యాన్యువల్ డే వచ్చేటప్పటికి సంవత్సరం అంతా పిల్లలు చదువుకొని ఎగ్జామ్స్ రాసి రకరకాల యాక్టివిటీలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కొంత యంగ్ వయసులో ఉన్న పిల్లలకి అప్పుడప్పుడు వాళ్ళకి కూడా రిలాక్సేషన్ కావాలి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ యాన్యువల్ డే అంటే ఇది పిల్లల రోజు. టుడే ఇట్ ఈస్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మా స్పీచెస్ అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. చీఫ్ గెస్ట్ గారు కాబట్టి ఒకసారి ఆయన పిల్లల్ని మోటివేట్ చేయడానికి వచ్చారు. సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే అనేది పిల్లలు దీన్ని దే లుక్ ఫార్వర్డ్ టు దిస్ ఈవెంట్. సో దే ఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్. వాళ్ళు డ్యాన్స్ ఐటమ్ దగ్గర నుంచి, పాటలు పాడటం దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి ప్రతి టైప్ ఆఫ్ కల్చరల్ ఆర్ట్స్ యాక్టివిటీ అనేది ఇందులో తీసుకుంటాము. స్పోర్ట్స్ కూడా చాలా అవసరం పిల్లలకి. ఈ యాన్యువల్ డేకి ముందు ఒక 2 weeks ముందు నుంచి కూడా అన్ని స్పోర్ట్స్ మేము కండక్ట్ చేస్తాము. గర్ల్స్, బాయ్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ రోజున మా దగ్గర అకాడమిక్ విన్నర్స్, చదువులో బాగా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కానీ, స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళందరికీ కానీ మేము గిఫ్ట్స్, సర్టిఫికేట్స్ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఇందులో college, I went into the military at a very young age. I joined the National Defence Academy, Pune, at the age of 15.5 years. I graduated in BSc from National Defence Academy and also did my military training there. ఆ తర్వాత చైనా, పాకిస్తాన్ బోర్డర్లలో దేశ సరిహద్దుల్లో ఒక యుద్ధ విమానాల పైలట్గా, MiG-21 అండ్ MiG-23 ఫైటర్ పైలట్గా భారతదేశ రక్షణలో అనేక సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ నుంచి డెప్యుటేషన్ మీద భారత రాష్ట్రపతి దగ్గర, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, with 2 presidents of India, with President Venkatraman and President Shankar Dayal Sharma, భారత రాష్ట్రపతి దగ్గర. సికింద్రాబాద్ జనరల్ బజార్ అంజలి థియేటర్ ఆపోజిట్ లో అంబికా వెడ్డింగ్ మాల్ షోరూమ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ షోరూమ్ లో స్పెషాలిటీ కంచిపట్టు శారీస్, 1 గ్రామ్ గోల్డ్ మరియు వివాహ శుభకార్యాలకు అన్ని రకాల చీరలు రీజనబుల్ ప్రైసెస్ లో లభిస్తాయని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. డైలీ పోస్ట్ చేస్తారా మీరు కంటెంట్? డైలీ పోస్ట్ చేస్తారా? సబ్స్క్రైబర్స్ 800-1000 వరకు ఉంటారా ఈ లోకల్లో? ना 4-5 बार डाउनलोड कर लिया तो इंस्टॉल नहीं करने दिया ना। अरे वहाँ पे ऊपर जाओ, राइट साइड पे देखो हमारा गूगल क्रोम है। गूगल क्रोम तुम्हारी स्क्रीन पर राइट साइड का थोड़ा और राइट देखो उसका ये बटन है देखो यहाँ पे, ये डन दबाओ।
ये तीन है। तो खर्चा जब ये खर्चा ज़्यादा करा देता नहीं हम कोई भी नहीं करते क्या ओनर को ओनर भी बोलना पड़ता है कौन ओनर है तो कैसा आपका साइड ओनर हेलो अंडी नमस्ते వెల్కమ్ టు అంబికా వెడ్డింగ్ మాల్ అండి అండ్ మన అంబికా వెడ్డింగ్ మాల్ థర్డ్ బ్రాంచ్ సికింద్రాబాద్ జనరల్ బజార్లో పెట్టడం జరిగింది. జనరల్ బజార్లో వచ్చేసి మనకి అంజలి థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది. ఎక్స్క్లూజివ్ షోరూమ్ కంప్లీట్లీ మనకి వెడ్డింగ్ కంచిపట్టు సారీ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో. యాజ్ వెల్ యాజ్ మనకి 1 గ్రామ్ ఇమిటేషన్ జ్యువెలరీ అట్ హోల్సేల్ ప్రైజెస్కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ బ్రాంచ్కి మీరు విజిట్ అవ్వండి. అండ్ మన బ్రాంచ్లో వచ్చేసి మనకి బై 1 శారీ గెట్ 1 శారీ అయితే కంచిపట్టు ఆఫర్స్ అండ్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ అనేది రన్ అవుతుంది. అండ్ మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే www.ambikaweddingmall.com వెబ్సైట్కి విజిట్ చేసి కలెక్షన్స్ని యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం రాణాపూర్ గ్రామంలోని హాబాపా కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ ఆధ్వర్యంలో రేపటితో హరినామ సప్తమి ముగియనుంది. కావున ఉదయం గాదా ప్రయాణం తర్వాత గాదా భజన, సంగీతం, ప్రవచనాలు, హరిపాట్, కీర్తనలు, తెలుగు మరియు మరాఠీ భజనలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొనగలరని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలోని రాణాపూర్ గ్రామ ప్రజలు మరియు భజన మండలి పాల్గొన్నారు.
పరమాత్మ ఒక గురుకులంలో ఉండేవారు. వారి గురు తల్లి గురమ్మకు దొరుకుతుంది. పుట్నాలుని పిల్లలకు తినడానికి ఇద్దామని శ్రీకృష్ణ పరమాత్మకు తినడానికి ఇస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ సుధామయ్య దంపతులకు ఉండేవారు. కృష్ణ పరమాత్మకు తినడానికి ఇస్తున్నారు. కానీ ఈ విషయం మాత్రం సుధామకు తెలుసు. కర్మజాత బ్రాహ్మణుడు కాబట్టి తెలుసు ఏంటని ఆ యొక్క పుట్నాలు శాపగ్రస్తులు అయ్యాయి. ఈ పుట్నాలు పరమాత్మ కనుక తింటే ఆ దరిద్రుడు అయిపోతాడు. పరమాత్మ దరిద్రుడు కాదు. పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు? ఐశ్వర్య సమగ్ర శ్రీరామ్ జ్ఞాన వైరాగ్య షణ్ణాంబకి తీరణం. ఐశ్వర్యవంతుడు పరమాత్మ ఉన్నాడు. మన ఇంత ధనం ఉంది, అపార కేవలం పడినటువంటి వాడు పరమాత్మ దగ్గర ధనానికి తక్కువ లేదని చెప్పారు. మరి ఇంత శ్రీమంతుడు పరమాత్మ. కానీ ఈ పుట్నాలు తింటే దరిద్రుడు అయిపోతాడు. ఏ విధంగా చేయాలి? సుధామా పుట్నాలు లాక్కున్నాడు. మన దూరం ఈ ప్రశ్న వెళ్ళి తను కొడతాను తినేసిండు. ఎందుకంటే తెలుసు శాపగ్రస్తము. కృష్ణ పరమాత్మ తింటే దరిద్రుడు అయిపోతాడు. మిత్రుడు దరిద్రం కావద్దని తనను తాను దరిద్రం చేసుకున్నటువంటి గొప్ప మిత్రుడు అనగా శ్రీకృష్ణ సుధామ అని చెప్పారు. మరి గొప్ప మిత్రుడు. ఈ విధంగా తిన్నాడు మన ద్వయం అని. ఈ విధంగా సంవత్సరం పెరుగుతుపోయే సమయం పెరుగుతుపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక దేశానికి రాజు అయిపోయాడు. సుధామ మాత్రం దరిద్ర అవస్థలు మిగిలిపోయాడు. మరి ఏదో రకంగా ముగ్గురు సంతానాలు ఉన్నారు. దాని తర్వాత భార్య సుశీలాదేవి. అటుకులు సుశీల ప్యాల సుశీల కాదు. సుశీల అంటే పేర కీర్తన అయినాక తిరుండి. సుధామ వారి భార్య పేరు సుశీలాదేవి అని చెప్పారు. మరి సుశీలాదేవి ఈ విధంగా బీద పరిస్థితులు ఉంది. మరి తినడానికి అవస్థ దగ్గర మాత్రం ఏమీ లేదు. చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. ఆకలి 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 ఆకలి. మనకు అన్నం విలువ తెలియదు కాబట్టి పడేస్తాం. మరి ఎవరికైతే అన్నం దొరకదో వారికి అన్నం విలువ దొరకండి. ఏదైనా వస్తువు, మనిషి, ధనము, ధాన్యము ఏదైనా దగ్గర ఉన్నంత వరకు దాని విలువ తెలియదు. దూరం అయిపోయింది దాని విలువ తెలుస్తుంది. ఈ విధంగా విచారం ఉంది. తినడానికి ఏమీ లేదు అయోమయ పరిస్థితిలో ఉందనగా ఒక అలాంటి బీద వస్తువులు ఒక భిక్షకుడు వస్తాడు మన జరగడానికి. ఇవ్వండి. దేవుడు కూడా ఈ విధంగా చూస్తాడు. ధనము దాని ఏమి లేదంటే అక్కడ భిక్షకు వచ్చాడు. భిక్షకుడు వచ్చి అడిగిన తర్వాత భిక్షకు వచ్చి అడుగుతాడు. మరి భిక్షకు వచ్చి అడిగిన తర్వాత స్వామి మా దగ్గర ఏమి లేదు, మీకేమి ఇవ్వాలని సుశీలాదేవి ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఎందుకు ఏమి లేదు మీ దగ్గర? మీరు ధనవంతులు. అరే మీ యొక్క ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీగా పోటీ చేసిన వారణాసిలోని ఎన్నికల ప్రచారంలోని భాగంగా తెలంగాణ బీజేపీ నేతలు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పాటిల్ ప్రచార సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా 96 ఏళ్ల సీనియర్ నాయకుడు డాక్టర్ భైజ్నాథ్ ప్రసాద్ శివపూరి పంచపాండవుని కలిసి బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి నమోజీని ఆశీర్వదించాలని జి ఘన్శ్యామ్ జమాల్పూర్ ఆనంద్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గం వారు అభ్యర్థించారు. मित्रों देखिए, आज हमारे वरिष्ठ नेता डॉक्टर बैजनाथ प्रसाद से मिलने के लिए हम हैदराबाद तेलंगाना प्रसाद जी बैजनाथ प्रसाद जी को मिलने के लिए हम हैदराबाद तेलंगाना प्रांत से आए। मैं टी बैजनाथ, मेरा भी नाम बैजनाथ है। तो बहुत ही खुशी है। एक छोटा बैजनाथ एक बड़े बैजनाथ से मिलने के लिए आया है। मोदी जी के लिए वोट मांगने के लिए आए। तो कृपया है आप मोदी जी को आशीर्वाद दीजिए। 1 जून को आप सवेरे 8 बजे मतदान वोटिंग जाता ना आपका 85 अबो इयर्स घर में से वोट लेते ना। मैं टी वैद्यनाथ आज उत्तर प्रदेश वाराणसी क्षेत्र में रामनगर एरिया में प्रचार करने के लिए आया था। हमारे मित्र नंदलाल जी जो प्रधानमंत्री आवास योजना से के लाभार्थी है, हम उनसे मिलकर कमल के निशान को दबाकर प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व को बल देकर 1 जून 2024 में अपना मतदान कमल को निशान को वोट डालकर अत्यधिक संख्या में वोट डलवाकर मोदी जी के नायकत्व को बढ़ावा देंगे। तीसरे प्राइम मिनिस्टर बनाएंगे। अब की बार 400 बार मोदी सरकार। के देश में हमारे मोदी जी को जिताकर हमारे देश के नेता को हमें देने के लिए आपको मांग करते हुए मैं जगह బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్ రిటర్నింగ్ అధికారులతో సంయుక్త సమావేశం. కౌంటింగ్ ఏజెంట్లకు కల్పించాల్సిన సౌకర్యాలు తదితర అంశాలపై స్పష్టత. అమృత క్యాజిల్ హోటల్ స్పా సెంటర్లో పోలీసుల దాడులు. మసాజ్ పేరుతో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 మహిళలు అరెస్ట్. రోడ్లపైన చెత్త, ప్లాస్టిక్ లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది. వట్టెపల్లి ఫాతిమా నగర్ రైల్వే ట్రాక్ పై ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 53 ఏళ్ల వ్యక్తి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.